తెలంగాణ అండ్ ఆంధ్ర వెబ్సైట్‌కు సంబంధించి బ్రాంచ్ కోడ్ గురించి తెలుసుకుందాం. సో, బ్రాంచ్ కోడ్ అంటే ఏంటి? అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ బ్రాంచ్ కోడ్ అంటే ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో, సో, అంటే ఎంసెట్‌లో ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో, ఆ బ్రాంచెస్‌కు సంబంధించి షార్ట్ ఫామ్ అన్నట్టు. సో, బ్రాంచెస్ యొక్క షార్ట్ ఫామ్‌ని మనం బ్రాంచ్ కోడ్ అంటాం. సో, నెక్స్ట్ అసలు ఈ బ్రాంచ్ కోడ్ అనేవి ఎందుకు తెలుసుకోవాలి? అండ్ వాటి యూజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, ఈ బ్రాంచ్ కోడ్ అనేది మనకు మెయిన్‌గా కౌన్సెలింగ్ టైంలో యూజ్ అవుతుంది. సో, మీరు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, లేకుంటే తెలంగాణ వాళ్ళైనా కానివ్వండి. సో, ఈ బ్రాంచ్ కోడ్ అనేది మీకు కౌన్సెలింగ్ టైంలో కంపల్సరీగా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మన కౌన్సెలింగ్‌లో వెళ్ళేటప్పుడు మనకు నచ్చిన కాలేజెస్ అండ్ బ్రాంచెస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ బ్రాంచెస్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఫుల్ ఫామ్ అనేది రాయకూడదు. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని సెర్చ్ చేయకూడదు. సో, దానికి ఒక షార్ట్ ఫామ్ అనేది ఉంటుంది. సో, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌కి ఒక షార్ట్ ఫామ్ అనేది ఉంటుంది. సో, ఆ షార్ట్ ఫామ్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. సో, దాన్నే బ్రాంచ్ కోడ్ అంటాం. సో, అలానే అన్ని బ్రాంచెస్‌కు సంబంధించి షార్ట్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాటిని ప్రిఫర్ చేయాలి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్ర వెబ్సైట్ బ్రాంచ్ కోడ్ అనేది ఉంది. సో, ఫస్ట్ మనం ఇప్పుడు ఇంజినీరింగ్ బ్రాంచెస్ గురించి అండ్ వాటి యొక్క షార్ట్ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో, ఫస్ట్ సిఎస్సి. సో, సిఎస్సి అనేది అందరికీ పాపులర్ అండ్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండే బ్రాంచ్ కాబట్టి ఫస్ట్ సిఎస్సి. సో, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో, మీరు ఈ బ్రాంచ్‌ని తీసుకునేటప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని సెర్చ్ చేయకూడదు. జస్ట్ సిఎస్సి అని తెలుసుకోవాలి. సో, అన్నీ వాటి యొక్క బ్రాంచ్ కోడ్ మీదనే డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో, దీని యొక్క బ్రాంచ్ కోడ్ వచ్చేసి ఈసీఈ. సో, ఇది ఈసీఈ గురించి. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఈ. సో, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. సో, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బ్రాంచ్ కోడ్ ఎంఈ. సో, మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో, సివిల్ ఇంజనీరింగ్ అంటే సిఈ. అండ్ నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏఈ. అండ్ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్. సో, కెమికల్ ఇంజనీరింగ్ అంటే సిహెచ్ఈ. సో, ఇది దాని యొక్క బ్రాంచ్ కోడ్ అన్నట్టు. సో, నెక్స్ట్ సిఎస్సి ఏఐ. సో, సిఎస్సి ఏఐ అంటే సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, దీన్ని మనం స్పెషలైజేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. సో, స్పెషలైజేషన్ అంటే ఏంటో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది చేశాను. సో, వెళ్ళి ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. అండ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ సిఎస్సి డిఎస్. సో, సిఎస్సి డిఎస్ అంటే సిఎస్సి ఇన్ డేటా సైన్స్. అండ్ నెక్స్ట్ సిఎస్సి ఇన్ సిఎస్. సో, సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో, హ్యాకింగ్, మాల్వేర్స్, సో వీటన్నిటి ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సిఎస్సి ఏఐ ఎంఎల్. సో, అంటే సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదేవిధంగా మిషన్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ సిఎస్సి ఐఓటి అంటే సిఎస్సి ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో, ఇవి కంప్యూటర్ ఇంజనీరింగ్కు సంబంధించి. నెక్స్ట్ అగ్రికల్చరల్ బ్రాంచెస్. సో, అగ్రికల్చర్ బ్రాంచెస్ చూసుకుంటే ఏజీఆర్ఐ. సో, అంటే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ హెచ్ఓఆర్టీ అంటే బీఎస్సీ ఇన్ హార్టికల్చర్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఓఆర్ఎస్ అంటే బీఎస్సీ ఇన్ ఫారెస్ట్రీ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఎఫ్డిటి అంటే బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఏజీఈ అంటే బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు ఫార్మసీ బ్రాంచెస్ గురించి చూద్దాం. సో, ఈ ఫార్మసీలో జస్ట్ 2 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో, ఫస్ట్ ఏమో బీపీహెచ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. సో, దీంట్లో మొత్తం మనకు మెడిసిన్ గురించి, టాబ్లెట్స్ గురించే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పిహెచ్ఎండి. సో, పిహెచ్ఎండి అంటే ఫార్మసీ ఆఫ్ డాక్టర్. దాన్నే మనం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని కూడా అంటాం. సో, ఇది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి వాటి యొక్క బ్రాంచ్ కూడా అన్నట్టు.